ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు ఎస్ఎల్బీసీ టన్నెల్లో రోబోలను వినియోగిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన అన్వి రోబోటిక్ సంస్థకు చెందిన ప్రతినిధులకు సహాయక చర్యల్లో రోబోల వినియోగంపై ఇప్పటికే అధ్యయనం చేశారు. రోబోలకు సంబంధించిన ఇన్స్టాలేషన్ సామగ్రితో టన్నెల్ వద్దకు వారు చేరుకొని పనులు చేస్తున్నారు. మాస్టర్ రోబో, కంప్యూటర్లు, ఇతర సాంకేతిక సామగ్రిని క్యాంపు కార్యాలయంలో సిద్ధం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థకు సంబంధించిన పరికరాలను అక్కడ బిగించారు. బురద తొలగించడం, మట్టిని తవ్వడం, ఇనుప సామాగ్రిని కత్తిరించడం, రాళ్లను పలగొట్టడం వంటి పనుల్లో ఇవి సహాయపడతాయని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సహాయక సిబ్బంది వెళ్లలేని ప్రాంతాలకు రోబోలను పంపిస్తారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, గుడ్ ఈవినింగ్ దేవిక. తెలంగాణలోని శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదం పూర్తి స్థాయిలోని ఇప్పటికీ 12 రిస్క్ టీమ్స్ పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక డెడ్ బాడీని కూడా వెలికి తీయడం జరిగింది. దీనికి సంబంధించి పోస్ట్ మార్టం సంబంధించినటువంటి చేయడానికి కూడా పూర్తి ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వంలోని జరుగుతున్నటువంటి అనేక రిస్క్ టీమ్స్తో కేంద్ర ప్రభుత్వంతో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి రివ్యూతో పాటు ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్కి ఒకసారి రిస్క్ టీమ్తో పాటు జరిగేటటువంటి 12 రిస్క్ టీమ్స్ పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించి కూడా 8 మంది మృతదేహాలను వెలికి తీయడానికి కొరకు పెద్ద ఎత్తున సాయశక్తులా పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి నావీకి సంబంధించినటువంటి డిఫెన్సే కావచ్చు, సంబంధించినటువంటి న్యూరోక్స్ సంబంధించినటువంటి అనేక డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి టెక్నికల్ ఆఫీసర్స్తో పాటు మొన్న దాకా జరిగినటువంటి కేరళకు సంబంధించినటువంటి డాగ్ స్క్వాడ్ కూడా ప్రత్యేకించి చేశారు. నిన్నటి నుంచి రోబోకు సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి విషయాలను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వంతో అనుమతిలో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం వారిని రప్పించడం జరిగింది. దీనికి సంబంధించి గత వారంలో 3 రోజుల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి కూడా పూర్తిగా రివ్యూ కూడా చేయడం జరిగింది. డెడ్ బాడీస్ ఎప్పటికీ ఏదైనా ఎక్కడ శిథిలావస్థలో ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు చేరవేర్చాలి. వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పరామర్శించడానికి కూడా ఒక కమిటీ జరిగింది. ఈ కమిటీలో కూడా పూర్తిగా ఎవరైతే 8 మంది కార్మికులు ఉన్నారో శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారికి న్యాయం చేయడం కొరకు తెలంగాణ ప్రభుత్వం అనేక విధాల కృషి చేస్తుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి దళాలు సంబంధించినటువంటి నావీ కావచ్చు, ఆర్మీ కావచ్చు, సంబంధించినటువంటి ఎన్డీఏ నేషనల్ డిఫెన్స్ కావచ్చు, సంబంధించినటువంటి డిపార్ట్మెంట్స్ ఇప్పటికీ ఇక్కడ సహాయశక్తిలో పనిచేస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి 7 మందిని డిఫెన్స్ తీసుకోవడానికి ఇప్పటికే రోబోల్స్ కమిటీ కూడా ప్రవేశం చేసింది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు ప్రతి 1 అవర్కి ఒకసారి బులెటిన్ కూడా రిలీజ్ అవుతుంది. దేవిక, పూర్తిగా చూసినట్లయితే తెలంగాణలో జరిగినటువంటి శ్రీశైలం టన్నెల్ సొరంగ మార్గంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే సాంకేతిక నిపుణులు కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఏదైతే స్పీడప్ చేస్తున్న క్రమంలో కూడా అక్కడ వరద నీరు బురదమయం కావడంతో ఒకసారిగా సాంకేతిక ప్రాబ్లం ఉన్నా దీనికి ఏది ఏమైనప్పటికీ డెడ్ బాడీస్ని బయట తీయడం కొరకు పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నాము. ఈ రిస్క్ టీమ్స్ కూడా ప్రమాదానికి గురి కాకుండా ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి టీము గైడ్ చేస్తున్న క్రమంలోనే అక్కడ ఏదైనా పనులు జరుగుతున్నాయి. ఈ రివర్ బెల్ట్ తెగిన క్రమంలో కూడా మళ్ళీ రివర్ బెల్ట్ని పునరావృతం చేసి దానికి సంబంధించినటువంటి అక్కడ వ్యర్థ పదార్థాలను కూడా బయట తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. శ్రీశైలం సొరంగంలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపట్టాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి భాగంగానే ఇప్పుడు 12 రిస్క్ టీంలు పనిచేస్తున్నాయి. అందులో భాగంగా స్పెషల్ డాగ్స్తో పాటు రోబో సంబంధించినటువంటి స్పెషల్ టీం కూడా అక్కడ పనిచేస్తుంది. ఎప్పటికప్పుడు ఏ స్థాయిలో డెడ్ బాడీస్ ఉన్నాయి, ఎక్కడికి ఎంత దూరంలో ఉన్నాయి అనేది కూడా పూర్తిగా ఒక డేటా కూడా సేకరిస్తుంది. ఆ డేటా ప్రకారమే ఆ తవ్వకాలు కూడా కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన విషయాలని చూసినట్లయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలోని ఒక విషయాన్ని రాబట్టడం కొరకు కమిటీ కూడా నిర్ణయం చేసి పూర్తి స్థాయిలో జరుగుతున్నటువంటి పరిస్థితి. దేవిక, ఇది తెలంగాణలో శ్రీశైలం టన్నెల్లో జరుగుతున్నటువంటి ప్రమాదానికి సంబంధించిన విషయాలు చూసినట్లయితే ఇది ఓవరాల్గా ఆ తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిలో భాగంగానే నావీ, ఆర్మీకి సంబంధించినటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కమిటీలు కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ శ్రీశైలం టన్నెల్లో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించిన తాజా అప్డేట్ కూడా అని చెప్పుకోవచ్చు. దేవిక, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.